कृष्णाय वासुदेवाय परमात्मने। శ్రీమాత్రే నమః. అందరికీ దసరా శుభాకాంక్షలు. మా ఛానల్ భగవత్ వర్స్కు తిరిగి స్వాగతం. ఈ పవిత్ర నవరాత్రులలో ఈరోజు 5వ రోజు. అమ్మవారి 5వ అవతారమైన స్కందమాత అమ్మవారి కథను మనతో పంచుకోవడానికి మన చిన్ని భాగవతారు ఎదురు చూస్తున్నారు. ఆలస్యం ఎందుకు, కథ విందాం. శ్రీమాత్రే నమః. సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదా దేవి స్కందమాత యశస్విని. ఎల్లప్పుడూ సింహాసనంపై కూర్చుని చేతులలో కమలమును ధరించి ఆనంద స్వరూపిణి అయిన స్కందమాత మము కరుణించుగాక. ప్రియ భక్తులారా, మరలా మీ ముందుకు మీ చిన్ని భాగవతార్. ఈరోజు దసరా నవరాత్రుల పర్వదినాలలో 5వ రోజు, అమ్మవారి 5వ అవతారం గురించి చెప్పుకుందాం. పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు తన పరాక్రమంతో ముల్లోకాలను గడదరలాడించాడు. దేవతలు, ఋషులు, మానవులు ఎవరైనా సరే అతడికి దాసోహం అనాల్సిందే. ఈ అహంకారానికి కారణం బ్రహ్మదేవుడు అతనికి ఇచ్చిన వరం. తారకాసురుడు కొన్ని వేల సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశాడు. అతని శరీరం చుట్టూ అగ్ని జ్వాలలు ప్రజ్వలిల్లాయి. బ్రహ్మదేవుడు తారకాసురుని భక్తికి మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఇక వారి సంభాషణ ఇలా జరిగింది. తారక, నీ కఠోర తపస్సుకు, నీ భక్తికి మెచ్చాను. ఏమీ వరం కావాలో కోరుకో నాయనా. దేవా, నాకు మరణం లేని జీవనం కావాలి. నన్ను ఎవరూ ఓడించకూడదు. నాకు మరణం రాకూడదు. అటువంటి శక్తిని ప్రసాదించు దేవా. అది అసాధ్యం నాయనా. మరణం లేని వరం ఈ సృష్టి నియమాలకు వ్యతిరేకం. నీ కోరికలో కొంత మార్పుతో ఒక వరం ఇవ్వగలను. అయితే దేవా, ఈ ముల్లోకాల్లో శివుని పుత్రుడు తప్ప మరెవరూ నన్ను జయించరాదు, చంపరాదు. అలా జరిగితేనే కాని నాకు మరణం రాకుండా వరము ఇవ్వు బ్రహ్మదేవా. తథాస్తు. అటులనే తారక, నీ కోరిక నెరవేరుతుంది. శివుని కుమారుడి చేతిలో తప్ప నీకు మరణం ఉండదు. కాని గుర్తుంచుకో, సృష్టిలో ఏదీ అసాధ్యం కాదు. అలా వరం ప్రసాదించి బ్రహ్మ అదృశ్యమయ్యారు. శివుడు లోతైన తపస్సులో ఉన్నాడు కాబట్టి అతనికి ఎప్పటికీ పుత్రుడు పుట్టడన్న నమ్మకంతో తారకాసురుడు తాను అమరుడనని భావించి అమిత గర్వంతో, ఉన్మాదంతో లోకాలను హింసించసాగాడు. నాకు తిరుగులేదు. ఈ సృష్టిలో నన్ను ఎదిరించేవాడే లేడు. బ్రహ్మ ఇచ్చిన వరమటువంటిది. శివపుత్రుడి చేతిలో తప్ప నాకు మరణం లేదు. కాని ఆ శివుడు వైరాగ్యంతో దీర్ఘ తపస్సులో మునిగి ఉన్నాడు. అతనికి భార్య లేదు, పిల్లలు లేరు. ఇక నా చావుకు కారణమయ్యేవాడెవ్వడు లేడు. దేవతలు, మనుషులు అందరూ నా చెప్పు చేతల్లో బానిసలుగా బతకాల్సిందే. ఈ ముల్లోకాలు ఇక నా అధీనంలో ఉంటాయి. నా అధికారాన్ని, నా శక్తిని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. ఈ స్వర్గలోకం, భూలోకం, పాతాళం అన్నీ నా ఆజ్ఞలను పాటించాలి. నా కాలి కింద నలిగిపోవాలి. అతని ఆగడాలను భరించలేక
దేవతలంతా బ్రహ్మను శరణు వేడగా శివపార్వతుల కుమారుడు మాత్రమే అతడిని సంహరించగలడని బ్రహ్మ తెలియజేస్తాడు. అదే సమయాన సతీదేవి పార్వతిగా హిమవంతుడికి కుమార్తెగా జన్మించి శివుడిని భర్తగా పొందాలని ఘోర తపస్సు చేస్తోంది. ఆమె తన తపస్సుతో శివుడిని ప్రసన్నం చేసుకుని ఆయనను వివాహమాడింది. శివుడు తపస్సు చేయుచుండగా భంగము చేయవచ్చిన మన్మధుడిని తన మూడో నేత్రముతో దగ్ధము చేస్తాడు. ఆ అగ్నిని అగ్నిదేవుడు, వాయుదేవుడు ఆకాశ మార్గమున గంగా నదిలో పడవేస్తారు. దాని తేజోశక్తిని భరించలేక గంగాదేవి దానిని ఒడ్డున ఉన్న రెల్లుగడ్డిలోకి నెడుతుంది. ఆ దివ్య తేజస్సు 6 ముఖాలు గల ఒక అందమైన బాలుడిగా మారింది. 6 కృత్తికలు అనగా నక్షత్రాలు ఆ బాలుడిని చూసి తమ పాలు ఇచ్చి పెంచాయి. 6 ముఖాలు ఉండడం వలన షణ్ముఖుడు, కృత్తికలచే పెంచబడినందుకు కార్తికేయుడు, మరియు శక్తులను వెలికి తీసి ముందుకు దూకేవాడు కాబట్టి స్కందుడు అని ఆ బాలుడికి పేర్లు వచ్చాయి. పార్వతి తన కుమారుడిని వెతుక్కుంటూ శరవణం చేరుకుంది. వెల్లు పొదలలో దివ్య తేజస్సు కలిగి ఉన్న బాలుడిని చూసి ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు పొర్లి పొంగాయి. ఆమె చాలా ఆనందపడింది. బాబూ, నాకన్నా కార్తికేయ, కుమారా, ఎక్కడున్నావు తండ్రి? బాబూ కార్తికేయ, నేను వచ్చేశానాయనా. కుమారా, నా బంగారు తండ్రి. అమ్మా, నాకు తెలుసు నువ్వే వస్తావని. నా కోసం నువ్వు ఎంతగా ఎదురు చూస్తున్నావో కూడా నాకు తెలుసు. అవును నాయనా, నిన్ను చూడటానికి నా మనసు ఆరాటపడిపోయింది. ఈరోజు నుండి నీ తల్లిగా నీ రక్షణ నా బాధ్యత. స్కందునికి తల్లిని కాబట్టి నేను ఇక నుండి స్కందమాతను. పదనాయనా, మన ఇంటికి వెళ్దాం. పార్వతీ అమ్మవారు తన కుమారుడిని ఎత్తుకుని తన నివాసానికి తీసుకువచ్చింది. తన కుమారుడిని రక్షించడంతో పాటు అతనికి సమస్త యుద్ధ విద్యలను నేర్పించి తారకాసుర వధకు సిద్ధం చేసింది. తారకాసురుడితో యుద్ధానికి వెళ్లే ముందు స్కందుడు తన తల్లి ఆశీర్వాదం కోసం వస్తాడు. కుమారా, యుద్ధానికి సిద్ధమయ్యావా? నాకు నీపై నమ్మకముంది. కానీ నా మనసులో ఏదో తెలియని బెంగ నాయనా. అమ్మా, భయపడకు. నేను నిన్ను తలుచుకుని వెళ్తున్నాను. నాలో ఉన్నది కేవలం నా శక్తి మాత్రమే కాదు, నీ పరాక్రమం, తండ్రిగారి తేజస్సు, ఈ దేవతలందరి ఆశీర్వాదం. కన్నా, నీవు కేవలం దేవసేనా నాయకుడివి మాత్రమే కాదు, ఈ లోకానికి శాంతిని తిరిగి తీసుకురావడానికి జన్మించిన వాడివి. గుర్తుంచుకో తండ్రి, యుద్ధం కేవలం శత్రువుని జయించడానికి మాత్రమే కాదు, ధర్మాన్ని రక్షించి న్యాయాన్ని నిలబెట్టడమే యుద్ధ ధర్మం. నా ప్రేమ నీకు ఎల్లవేళలా తోడుగా రక్షగా ఉంటుంది. వెళ్ళు, విజయీ భవ. ధన్యోస్మి మాత. నీ మాటలు నా గుండెలో అగ్ని జ్వాలల్లా ప్రజ్వలిస్తున్నాయి. నా జన్మ రహస్యాన్ని, నా కర్తవ్యాన్ని నువ్వు నాకు గుర్తు చేశావు. నేను కేవలం యుద్ధం చేయడానికి పుట్టలేదు, ధర్మాన్ని నిలబెట్టడానికి, అధర్మాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వెయ్యడానికి నేను జన్మించాను. నేను తప్పక దుష్టుడైన తారకాసురుణ్ణి వధించి తిరిగి నీ ముందుకు వస్తాను. అయితే నా ఈ ఆయుధం కేవలం తారకాసురుడిని అంతం చెయ్యడానికి మాత్రమే కాదు, ఈ లోకంలో శాంతిని, న్యాయాన్ని తిరిగి స్థాపించడానికి. నీవు నాకు ఇచ్చిన ఈ ఆశీర్వచనం నా మనసులో ఒక రక్షణ కవచంలా నిలిచి ఉంటుంది. వెళ్ళి వస్తాను తల్లి. స్కందుడు తన తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుని యుద్ధానికి బయలుదేరారు. దేవసేనానిగా స్కందుడు తారకాసురుడితో వీరోచితంగా పోరాడి అతడిని సంహరించాడు. పార్వతీదేవిని దేవతలు స్కందమాతగా కీర్తించారు. స్కందుడి తల్లి కాబట్టి ఆమెకు స్కందమాత అనే పేరు స్థిరపడిపోయింది. స్కందమాత కథ కేవలం ఒక పౌరాణిక గాథ మాత్రమే కాదు,
ఇది తల్లి ప్రేమ, ధైర్యం మరియు జ్ఞానానికి ఒక గొప్ప ఉదాహరణ. తన కుమారుడైన స్కందుడికి కేవలం ఒక తల్లిగానే కాకుండా ఈ లోకానికి రక్షకురాలిగా మారింది. మాతృత్వంలో దాగి ఉన్న అపారమైన ప్రేమను, శక్తిని సూచిస్తూ ఆమె స్కందుడిని తారకాసురుడితో యుద్ధానికి సిద్ధం చేసింది. తన కుమారుడిలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపిన స్కందమాత జ్ఞానానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. అందుకే ఆమెను పూజించడం ద్వారా భక్తులు జ్ఞానం, వివేకం మరియు కష్టాల నుండి రక్షణ పొందుతారని నమ్ముతారు. మరలా రేపు కలుద్దాం. శ్రీ మాత్రే నమః. స్కందమాత అమ్మవారి కథ మా చిన్ని భాగవత ద్వారా విని మీరందరూ ఆనందించారని భావిస్తున్నాను. రేపు మళ్ళా మరో అవతార కథతో కలుద్దాం. అయితే ఎప్పటిలాగానే ఆ అవతారం పేరేమిటో, ప్రార్థనా శ్లోకం ఏమిటో చెప్పదలుచుకుంటే క్రింది కామెంట్స్లో పోస్ట్ చేయండి. శ్రీ మాత్రే నమః. कृष्णाय वासुदेवाय